హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. తర్వాత ఎవరున్నా హర్ష సాయికి ఒకసారి ట్రై చేద్దాం. చాలా పనులు చేస్తారు హర్ష సాయి. డబ్బులు తీసుకొచ్చి కార్యక్రమం చేస్తే మంచిది అనుకుంటాం. The number you're calling is out of network coverage area. హర్ష సాయి దుబాయ్ లో చేస్తున్న నంబర్ మా నెట్వర్క్ పరిధిలో. ఒకప్పుడు యువ సామ్రాట్ కూడా చాలా ఫైట్ చేశాడు, మళ్ళీ ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారని ఆడియన్స్ అంటున్నారు. అసలు యువ సామ్రాట్ స్పందన కూడా ఒకసారి తీసుకుందాం. మీకు తెలిసే ఉంటది యువ సామ్రాట్ ఒకప్పుడు బెట్టింగ్ యాప్స్ మీద. సో యువ సామ్రాట్ అన్న జస్ట్ బోర్డెడ్ ది ఫ్లైట్ అన్న. యా మీరు లైవ్ లో ఉన్నారు, ఒక 1 minute మాట్లాడొచ్చా? షూర్, అబ్సల్యూట్లీ. సో ఒకప్పుడు బెట్టింగ్ యాప్స్ మీద చాలా ఫైట్ చేశాడు యువ సామ్రాట్. అలాంటిది ఒక 2-3 days నుంచి ఒక్కసారిగా యూటర్న్ తీసుకొని హర్ష సాయికి సపోర్ట్ చేస్తున్నాడు, లేకపోతే అన్వేషణ తిడుతున్నాడు, కంప్లీట్ గా డైవర్ట్ చేస్తున్నాడు యువ సామ్రాట్. అప్పుడు మాట్లాడిన యువ సామ్రాట్ నోరు బెట్టింగ్ యాప్స్ మీద ఈ రోజు 23 మంది FIR లో జాయిన్ చేస్తే ఆ 22 మందిని వదిలిపెట్టి కేవలం హర్ష సాయి కోసమే కాపాడటానికో లేకపోతే ఏదో విధంగా యూటర్న్ తీసుకొని, లేకపోతే 5 కోట్లు వచ్చినాయా 10 కోట్లు వచ్చినాయా, చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ ని యూట్యూబర్లని నేను డబ్బు పెట్టి కొన్నాను ఆ రోజుల్లో, నాకు పాజిటివ్ గా మాట్లాడతారు వాళ్ళందరూ, నన్ను ఎవడు ఏం పీకలేడు అని శబదాలు చేసి వేరే దేశాలలో తలదాచుకుంటున్న హర్ష సాయికి ఈ రోజు యువ సామ్రాట్ కూడా ఆ సైడ్ మళ్ళాడు అనే మాటకి ఏం చెప్తావు యువ సామ్రాట్? అవును, నేను చిన్నప్పుడు ఏమో ప్యాంట్ లోనే లేకపోతే డైపర్ లోనే యూరినల్స్ అవన్నీ పాస్ చేసేవాడిని. కాసేపు అయ్యాక నడవడం మొదలు పెట్టాను. తర్వాత కొంచెం మెల్లిమెల్లిగా మంచి ఏదో చెడు ఏదో రైట్ ఏదో రాంగ్ ఏదో తెలిసింది. సో అప్పట్లో మనం ఇనిషియల్ గా స్టార్ట్ చేసినప్పుడు ఇండివిజువలిస్టిక్ గా పోయారు. చాలా నీ వాయిస్ బాగా రైట్ చేసావు. అంటే ప్రమోట్ చేసే వాళ్ళని పట్టుకుంటే హర్ష సాయి కింగ్ పిన్, హర్ష సాయిని కనుక ఆపితే ఆగిపోయినట్టే. అప్పుడు మన ఫైట్ అయినప్పుడు లేకపోతే అతని మీద కేసెస్ పెట్టినప్పుడు అతను ఏం చేయలేదు, కానీ ఇమ్రాన్ ఆపాడా, విజు ఆపాడా, భయ్యా సన్నీ యాదవ్ ఆపాడా, లేకపోతే మెట్రో రైల్ మీద ఉన్న వాడిక్స్ పెట్టన ఆగిందా, సోను సూద్ ఆపాడా, ఎవరు ఆపలేదు. ఈ రోజు 22 మంది హర్ష సాయి గురించి తీసేస్తే 22 మంది మీద ఫైట్ చేయడం పక్కన పెట్టి యువ సామ్రాట్ అన్వేష్ మీద ఫైట్ చేస్తున్నాడు అనే మాటకి ఏం చెప్తావు? తీసుకెళ్లి కూర్చోబెట్టారా? కాదే, 41 ఏజ్ దర్జాగా పంపించారు. అసలు చట్టం ఏది? ఈడీ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నారు. కాకపోతే ఇది ఇమ్రాన్ వాళ్ళ మదర్ ని తిట్టో లేకపోతే చిన్న 3 ఏళ్ల పిల్లల్ని తిట్టో అక్కడతో ఆపేసిన అక్కడికే కన్ఫైన్ అయిపోతే ఇది ఇంకా డర్టీ అవుతుంది. ఇప్పుడు వరల్డ్ కి ఒక క్లారిటీ కావాలి. రూట్ కాజ్ ఏంటి? మనం ఇంత ఫైట్ చేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చాడా, లేకపోతే బీజేపీ బండి సంజయ్ గారు ఇచ్చారా, లేకపోతే BRS KTR గారు ఇచ్చారా? ఎందుకు పొలిటికల్ పార్టీస్ దీని గురించి క్వశ్చన్ చేయట్లేదు? ఎందుకు సీఎం క్యాంప్ ఆఫీస్ 500 అడుగుల దూరంలో పరీ మ్యాచ్ అని ఉన్న దాని గురించి? సో అప్పుడు నువ్వు అన్నావు సీఎం దగ్గరకు కూడా నేను ఈ విషయం తీసుకెళ్తానని. నీ DP ఒక 2-3 days నుంచి నేను చూస్తున్నాను సీఎం రేవంత్ గారితో ఉంది. విషయం తెలియజేసావా కంప్లైంట్ యువ సామ్రాట్? నేను డీజీపీకి ఇచ్చిన కంప్లైంట్, నా మీద బుక్ అయిన కేసెస్, నేను కోర్టులలో వేసిన రిట్స్, సుప్రీం కోర్టులో వేయబోతున్న పిల్లు డ్రాఫ్ట్ కాపీస్ పంపిస్తా. అన్ని తీసుకొని కూడా నేను అమ్ముడు పోయాను లేకపోతే నాకు 100 కోట్లు వచ్చాయి అనుకుంటే మీ కర్మ. లేకపోతే ఒకరిని నా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఒకరిని గంట సేపు తిడితే నేను పెద్ద ఉద్యమం చేసినట్టు, లేకపోతే నేను ఇప్పుడు ఒక్కసారిగా యూటర్న్ ఎందుకు తీసుకున్నాడు యువ సామ్రాట్ అనే దానికి ఏం చెప్తారు? అంటే నువ్వు హర్ష సాయిని కలిసావా? అంటే ఏదైతే ఫైట్ చేసావో నేను ఓపెన్ గా వీడియో పెట్టాను కదా, అతను ఓపెన్ గా వీడియో పెట్టాడు. నేను ఇంకోసారి చెయ్యను అంటే ఇంకా నాకు ఎనిమిటీ ఏముంటుంది హర్ష సాయితో? ఓకే, నేను హర్ష సాయి సార్ ఇంకోసారి నేను చెయ్యను అని చెప్పాడు నాకు జనవరిలో క్లియర్ గా. సరే అండి ఇంకా నాకు ఆయనకి ఎనిమిటీ ఏముంటుంది? లేదు నువ్వు మోకాలు దండ వేయాలి, ముక్కు నేలకు రాయాలి, ఇట్లాంటివన్నీ షరతులు పెట్టాలా? ఒకరి షరతులు పెడితే తీసుకునే సమాజంలో ఉన్నావా ఇప్పుడు మనం? లేవు కదా. ఇప్పుడు ఒక్కొక్కరు బెట్టింగ్ యాప్స్ చేసేవాడే ఏదో సొసైటీకి ఏదో ఒక 10 రూపాయలు నేను దానం చేసి ఇచ్చానన్న రేంజ్ లో మాట్లాడుతున్నారు ఒక్కొక్కడు. ఇక్కడ నాకు బాగా గుర్తుంది 4 ఇప్పుడు అన్వేష్ వచ్చి లేకపోతే సజ్జనర్ గారు వచ్చి అదే రోడ్డు మీద ఇది కాయిదాలు ఎగరేసిన తోనే కులాబ్లు పెడుతున్నారు. సజ్జనర్ గారు కులాబ్లు పెడుతున్నారా లేదా?
రోడ్డు మీద డబ్బులు ఇసిరేసినోడుతోని. అంటే ఇప్పుడు సజ్జనార్ గారు కూడా వాడితో కలిసిపోయారా? ఓకే. ఇస్ దట్ హౌ ఇట్ వర్క్స్ ఇన్ డెమోక్రసీ? సో నువ్వు ఏదైతే హర్ష సాయిని కలిసావో క్లియర్ గా చెప్పాడు, నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయను ఇక్కడ నుంచి కూడా క్లియర్ గా. అప్పటి నుంచి చేయలేదు ఇంకా? అప్పటి నుంచి ఇంకా చేయలేదు నేను. అండ్ ఓపెన్ గా Okay. నేను బ్రాడ్ డే లైట్ లో కలిసాను. కెమెరా పెట్టుకుని కలిసాను. Okay. అంతేగాని దొంగసాటుగా కలిసి ఏదో దుబాయ్ అంట, హవాలా అంట. అసలు ఇప్పటి వరకు హర్ష సాయి దుబాయ్ వెళ్ళాడా లేదా అన్న క్లారిటీ ఉందా ఎవరికన్నా? హర్ష సాయి పరి మ్యాచ్ అదే అప్పుడు అది ఓల్డ్ అనుకుంటా కదా, పారి మ్యాచ్ అనేది ఓల్డ్. 4 years బ్యాక్ వీడియో అది. ఓకే. ఇన్ కేస్ మేబీ ఎక్కువ చేసుంటే అక్కడ మల్టిపుల్ యాప్స్ అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేసేవాళ్ళు. 4 years బ్యాక్ వీడియో అది. అసలు ప్రో కబడ్డీ అఫీషియల్ స్పాన్సరే పరి మ్యాచ్. ఓకే. ప్రో కబడ్డీ అఫీషియల్. రేపొద్దున IPL వస్తుంది 20. మోస్ట్ బెట్ సర్కారు వారి పాట, సుడిగాలి సుధీర్, ఆహా, అల్లు అరవింద్, వీళ్ళందరినీ కూడా ప్రదీప్ మాట్లాడదాం. మాచిరాజ్, ప్రదీప్ మాచిరాజు, సుడిగాలి సుధీర్, సోను సూద్, ఓకే, వీళ్ళనందరినీ కూడా లోపలేయండి. అప్పుడు కూర్చొని మాట్లాడుతుంది. దీనికి CCPA గైడ్ లైన్స్ ఫాలో అయ్యారా? ఇప్పుడు పెట్టిన కేసెస్ లో వాళ్ళని సోషల్ బ్యాన్ అన్న చేస్తున్నారా? చేయట్లేదు. దెన్ వై ఇస్ దిస్ హంబక్ సార్? ఇదేదో పాపులారిటీ పెంచుకోవడానికి 2-3 డెకరేటెడ్ ఆఫీసర్స్. ఇప్పుడు మీరు నేను వీడియో చేసాం, ఇంటర్వ్యూ చేసాం అంటే అర్థం ఉంది. అవును, ఒకప్పుడు ఫైట్ చేసావు కాబట్టి యువ సామ్రాట్ ఒకప్పుడు భయంకరంగా ఫైట్ చేసాడు బెట్టింగ్ యాప్స్ మీద. ఇంకా చెప్పాలి అంటే రోషన్ కరెక్ట్ ఫైట్ చేస్తున్నారు ఆయన కేపబిలిటీలో. మనము రూట్ కాజ్ మీద ఫైట్ చేస్తున్నాం, హర్ష సాయి మీద కాకుండా, లేకపోతే ఇంకో పేపర్ ఎగరేసిన మీద కాకుండా. నా సమాధానం కూడా అదే. ఒకప్పుడు హర్ష సాయి మీద మాట్లాడిన వ్యక్తి యూటర్న్ తీసుకున్నాడు అంటే ఎస్, నువ్వు చెప్పావు ఆన్సర్ ఒకటి. అతను ఒకప్పుడు చేశాడు, నేను కలిసిన తర్వాత చేయనని చెప్పాడు క్లియర్ గా. అప్పటి నుంచి చేయలేదని చెప్పావు. రైట్, ఆన్సర్ అయిపోయింది. థ్యాంక్ యూ. అండ్ రూట్ కాజ్ మీద ఫైట్ చేస్తున్నా. అండ్ వాట్ అబౌట్ దిస్ 22 నెంబర్స్ అదర్, రానా కావచ్చు, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, వీళ్ళ మీద ఫైట్ చేయటం ఆపేసావు ఎందుకు యువ సామ్రాట్ తర్వాత నువ్వు? నేను ఇంకా సిమ్టమ్స్ మీద ఇప్పుడు ఒక కోర్స్ చేశాక రూట్ కాజ్, దీనికి సొల్యూషన్ పొలిటికల్ సిస్టమ్స్, చట్టాలు చేయాలి, కోర్టులలో పిల్స్ వేయాలి అని తెలిసాక ఇంకా ఈ సిమ్టమ్స్ జరంకి మందేసుకొని ఇంకా తగ్గుతున్నాడు మీద సానుభూతి. ఇప్పుడు హర్ష సాయి ఏదైతే FIR లో తన నేమ్ వచ్చిన తర్వాత మీతో మాట్లాడటం జరిగిందా? అంటే తను అబ్రాడ్ లో ఉన్నారు. నాతోని జనవరిలో మాట్లాడారు, తర్వాత మాట్లాడలేదు. మన జనవరిలో మాట్లాడారు, తర్వాత మళ్ళీ ఈ కేసెస్ పెట్టాకే మాట్లాడారు. ఓకే 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 ఓకే, క్లియర్. ఓకే 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 సమ్రాట్, థ్యాంక్ యూ.